వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ప్రపంచ సాంకేతిక చరిత్రలో కొత్త దిశగా పరిగణించబడుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో భారతదేశం మరో కీలక అడుగు వేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా అమరావతి దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందేలా నిలిచింది. ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకొని ఏప్రిల్ 14న నిర్వహించిన ఘన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 2 అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ప్రారంభించడం ద్వారా రాష్ట్రం భవిష్యత్తు సాంకేతికతల కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. గన్నవరం సమీపంలోని మేధా టవర్స్ లో మరియు అమరావతిలోని SRM యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఈ 2 వేర్వేరు క్వాంటమ్ టెస్ట్ ఫెసిలిటీలు దేశంలోనే తొలిసారిగా ప్రారంభించబడిన క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ బెడ్స్ గా నిలిచాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా ఎదగబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ టెస్ట్ బెడ్స్ ను 1Q 1S పేర్లతో రూపొందించారు. మేధా టవర్స్ లో ఏర్పాటు చేసిన 1Q టెస్ట్ బెడ్ ను క్యూబిటెక్ సంస్థ అభివృద్ధి చేయగా, SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1S టెస్ట్ బెడ్ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించబడింది. ఈ 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ విశేషమైన ప్రత్యేకత ఏమిటంటే ఇవి -273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి. ఇది సైంటిఫిక్ గా అబ్సల్యూట్ జీరోకు దగ్గరగా ఉండే స్థాయి. ఈ ఉష్ణోగ్రత వద్ద క్వాంటమ్ బిట్స్ అంటే క్విబిట్స్ తమ ప్రత్యేక లక్షణాలను నిలుపుకుంటాయి. దీనివల్ల అత్యంత వేగంగా, ఖచ్చితంగా గణనలను నిర్వహించే సామర్థ్యం క్వాంటమ్ కంప్యూటర్లకు లభిస్తుంది. ఈ టెస్ట్ బెడ్స్ ప్రధానంగా క్వాంటమ్ హార్డ్వేర్ ను పరీక్షించి వాటి పనితీరును ధృవీకరించడానికి ఉపయోగపడతాయి. దీంతో భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ తయారీ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడటం మరో ముఖ్య అంశం. భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు కలిసి రూపొందించిన ఈ వ్యవస్థలు దేశీయ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ప్రముఖ పరిశోధన సంస్థలు కీలక పాత్ర పోషించాయి. వాటిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు తమ సాంకేతిక నైపుణ్యాన్ని అందించాయి. ఈ సంస్థల సహకారం వల్ల ఈ ప్రాజెక్టుకు శాస్త్రీయ ప్రామాణికత, విశ్వసనీయత పెరిగింది. ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ద్వారా పరిశోధకులు, స్టార్టప్ కంపెనీలు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు తమ ఆవిష్కరణలను పరీక్షించుకునే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ యాక్సెస్ ఫెసిలిటీ విద్యార్థులకు, పరిశోధకులకు ఒక గొప్ప వేదికగా మారనుంది. ఇక్కడ వారు తమ సిద్ధాంతాలను ప్రాక్టికల్ గా పరీక్షించుకోవచ్చు. దీంతో క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన పెరగడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటింగ్ తో పోలిస్తే విపరీతమైన వేగంతో పనిచేసే సాంకేతికత. ఇది క్లిష్టమైన గణిత సమస్యలు, ఔషధ పరిశోధన, వాతావరణ అంచనాలు, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు భారతదేశాన్ని ఈ రంగంలో ముందంజలో నిలబెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, IIT ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని నిపుణులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొని ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్ గా వీక్షించడం విశేషం. ఇది యువతలో క్వాంటమ్ టెక్నాలజీపై ఆసక్తిని పెంచే కీలక ఘట్టంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని కేవలం రాజకీయ రాజధానిగా కాకుండా సాంకేతిక మరియు ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఆ దిశగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే అమరావతి వేదికగా ప్రారంభమైన ఈ క్వాంటమ్ విప్లవం భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు ఒక కొత్త దిశను నిర్దేశిస్తోంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ దేశాన్ని గ్లోబల్ టెక్ మ్యాప్ లో ఒక ముఖ్యమైన స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది పరిశోధన, ఆవిష్కరణ, విద్య, పరిశ్రమ, భారతదేశ భవిష్యత్తు టెక్నాలజీ యుగానికి శ్రీకారం చుడుతున్న ఒక మహత్తర ఆరంభంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.